సరే ఇంకో విషయం అంటే రీసెంట్గా హీరో విశాల్ అంటే ఆ విషయాలు అంటే ఆ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు తను అంటే తన బాడీ షివరింగ్ కానీ తన మాటలు తడబడడం కానీ సో దీనిపైన కొంచెం ఇష్యూ నడుస్తుంది అంటే తనకి ఏదో అనారోగ్యంగా ఉన్నాడు ఏదో రోగం వచ్చింది అది ఇది అన్నట్టు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి సో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు యాజ్ ఏ డాక్టర్గా అంటే ఒక వ్యక్తిని మీరు చూడంగానే మీరు అంటే ఒక ఐడియాకి వచ్చేస్తారు అంటే ఈ మనిషికి ఈ వ్యాధి ఉంది సో ఇలా ఉంది అని చెప్పేసి సో అంటే విశాల్ గురించి ఏమైనా చెప్పగలరా సార్ అసలు ఏమై ఉంటుంది విశాల్కి యా నేను విషయం చూశాను నేను ఎక్కువ సినిమాలు చూడను తక్కువ చూస్తాను బట్ విశాల్ అనే ఈ యాక్టర్ చాలా డీసెంట్ హ్యూమన్ బీయింగ్ అని నాకు మా పేషెంట్సే చెప్తా ఉంటారు సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేను కూడా కొన్ని వీడియోస్ ఆయనవి చూశానండి ఇక్కడ 3 మార్పులు నాకు కనపడ్డాయి ఆయన స్టేజ్ మీద ఒకటి హ్యాండ్ షివర్ అవుతుంది రెండోది ఆయన వాయిస్ వీక్ అయిపోయింది ఫ్లక్చువేషన్స్ వస్తాయి మూడోది ఆయన మాట్లాడిన తర్వాత ఆయన కుర్చీలో కూర్చోబెట్టడానికి కూడా సహాయపడుతూ కూర్చోబెట్టారు అంటే వీక్నెస్ చాలా ఉంది మీరు అన్నట్టు చూడంగానే మీకు ఏమనిపిస్తుంది అంటే హీ సఫరింగ్ విత్ ఎ న్యూరలాజికల్ డిజార్డర్ ఓకే వారికి వారి కుటుంబ సభ్యులకి వారి అభిమానులకి గౌరవిస్తూ మనం ఈ మాట చెప్తున్నాం విశాల్ అంటే నాకు ప్రేమ గౌరవం 2 ఉన్నాయి ఆయన గురించి నేను పాజిటివ్గానే ఫీడ్బ్యాక్ విన్నాను ఆయన బాగుండాలని మనం చర్చిస్తున్నాం మన మాటల వల్ల ఏ ఫ్యాన్ అయినా పోయి ఆయన దగ్గర ఇట్లా చేసుకోమని చెప్తే మనకి అది వీ హ్యావ్ డన్ ద జాబ్ పాజిటివ్గానే మనం మాట్లాడతాం ఎందుకంటే ఒక్కొక్కసారి అభిమానులు హర్ట్ అవుతుంటారు మన ఇంటెన్షన్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు మన ఇంటెన్షన్ ఏదైనా మంచి జరిగితే అది మాట్లాడదామని ఒక వైద్యుడు లాగా న్యూరలాజికల్ డిజార్డర్ అని క్వశ్చన్ వస్తుంది ఈ న్యూరలాజికల్ డిజార్డర్ ఎప్పుడు మొదలైంది ఆయనకి ఇంకొక మీడియాలో ఫొటోస్ చూశాను నేను ఆయన లిప్ రైట్ సైడ్కి డీవియేట్ అయింది అవును ఇది జనరల్గా ఫేషియల్ పాల్సీ అంటాం క్రేనియల్ నర్వ్స్ అని అంటాం అతి కీలకమైన నర్వ్స్ ఇవి మాకు ట్రైజెమినల్ నర్వ్ అండ్ ఫేషియల్ నర్వ్ 7th నర్వ్ అండ్ 5th నర్వ్ ఇది ఇన్వాల్వ్మెంట్ వస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది ఈ నర్వ్స్ దెబ్బతినడానికి కారణం ఏమిటి అని ఇది చాలా పెద్ద క్వశ్చన్ ఎందుకనంటే నర్వ్స్ దెబ్బతినడానికి ఏజ్ ఫ్యాక్టర్ అయినా రావాలి దాంట్లో విశాల్ ఫిట్ గాడు ఎందుకంటే ఆయనకి 80 60 కాదు అవును 2 ఏదైనా డ్రగ్ అబ్యూజ్ అని అయి ఉండాలి అంటే దీర్ఘకాలంగా ఒక రకమైన మందులు వాడుతూ దాని ప్రభావం వల్ల అది మనకు సమాచారం లేదు ఆయన ఏదో దీర్ఘకాలంగా మందులు వాడుతున్నట్టు కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు మూడోది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది నాలుగో విషయం ఇక్కడ మనం చూడవలసింది ఆయన హుటాహుటిని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడము అపోలో వారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు ఆయనకేం లేదు హై టెంపరేచర్తో సఫర్ అవుతున్నారు విశాల్ గారు అని అన్నారు ఎస్ అపోలో వారు ఇచ్చిన లెటర్ కరెక్టే హై టెంపరేచర్ ఎందుకు వచ్చింది మరి ఫస్ట్ మనం ఇలాంటి కండిషన్స్ ఎందుకు వస్తుందని అన్నాం ఈ కండిషన్లో ఏ నర్వ్ ఇన్వాల్వ్ అయిందని అన్నాం ఈ నర్వ్ ఇన్వాల్వ్ అంటే వైరల్ అని అన్నాము మరి వైరల్ అని వచ్చి నేను ఆగినప్పుడు అపోలో వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు జ్వరం అన్నప్పుడు వైరస్ ఉన్నప్పుడు జ్వరం వస్తుందా రాదా అవును ఇది మన ఆలోచన కన్ఫర్మేషన్ కాకపోవచ్చు మీరు అడిగారు కాబట్టి దానికి సమాధానం అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అబ్జర్వేషన్స్ చూడాలి 2020లో అందరిలాగానే విశాల్కి వారి నాన్నగారికి అప్పుడే ఆయన 82 విపరీతమైన కోవిడ్ ఫీవర్ రావడం జరిగింది తన ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్ చేశాడు తద్వారా విశాల్కి వచ్చింది విశాల్ వాళ్ళ మేనేజర్కి కూడా వచ్చిందని తనే స్వయంగా ఒక యూట్యూబ్లో చెప్పాడు ఒక వీడియోలో నేను చెప్తున్నాను ఒక్కసారి కోవిడ్ వచ్చిన తర్వాత నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడా విశాల్ అని కూడా నేను చూశాను నాకు ఎక్కడ డేటా దొరకలేదు ఓకే దొరకని డేటా తెలియని డేటా గురించి బాధ్యత గల డాక్టర్గా మాట్లాడకూడదని నేను మాట్లాడట్లేదు ఒకవేళ వ్యాక్సినేషన్ కూడా తీసుకున్నాడు అని కనుక నాకు సమాచారం ఉంటే నేను ఖచ్చితంగా అనుమానపడతాను దీనికి కారణం ఆల్రెడీ ఉన్న నాడీ మండల వ్యవస్థ మీద వైరల్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ దెబ్బతిన్నాడా అని ఏదైతేనేమి ఇంకొక విషయం ఆయనే చెప్పారు
నాకు ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను ఆయుర్వేద హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని ఒక దగ్గర చెప్పాడు. ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. అదేంటి ఒక అలోపతికి సూపర్ స్పెషలిస్ట్ అయ్యండి మీరు హ్యాపీ అంటారు అని. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అలోపతి మందులు అద్భుతంగా పనిచేస్తాయి, కొన్ని సందర్భాల్లో అలోపతి మందులకు లిమిట్ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కొంతమంది ఆయుర్వేద చికిత్సా విధానాన్ని ఆప్ట్ చేస్తారు. అలోపతిలో చికిత్సకి లొంగలేదని, అలోపతి చికిత్సలో ట్రీట్మెంట్ సక్సెస్ కాలేదని, ప్రపంచంలో భూమి మీద దీనికి చికిత్స లేదు అనుకునే అలోపతి వైద్యులో నేను ఒకడిని కాదు. నేను సైన్స్ని నమ్ముతాను, అలోపతిని నమ్ముతాను, కానీ నేను ఆయుర్వేదకి హోమియోకి వ్యతిరేకము కాదు. నేను ఎంత మంచి పని చేసి ఒక మనిషిని కాపాడుతున్నానో వాళ్ళు ఒక సైన్స్ ప్రకారం మంచి పని చేసే ఒక మనిషిని కాపాడుతున్నాను. నేను చాలా ఉత్తముడిని వాళ్ళంతా భ్రష్టు పట్టినని నేను నా ఆలోచన లేదు, ఆ ధోరణి లేదు. ఒక అలోపతి గారిని చూస్తే ఎంత నేను నమ్ముతానో ఆయుర్వేదతను కూడా నేను అంతే నమ్ముతాను, గౌరవిస్తాను. ఎందుకంటే ఇది ప్రాచీన వైద్య భారతీయ విధానం. ఇది వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడకపోవచ్చు, వాళ్ళ పదాలన్నీ సాంస్క్రిట్లో ఉండొచ్చు. చైనా వాడు కూడా చైనీస్ మెడిసిన్ పెట్టాడు. విచిత్రం ఏంటంటే కరోనా అంతా పెట్టరేగుతున్న టైంలో కూడా చైనా వాడు ఫస్ట్ ప్రజలకు ఇచ్చింది ఏమిటి అంటే చైనీస్ మెడిసిన్. అక్కడ పెట్టరేకి కంట్రోల్ కాకపోతేనే వాడు ఇంగ్లీష్ మోడర్న్ మెడిసిన్ పొమ్మన్నాడు. సరే మనం తొందరగా రాసుకొని పూసుకొని పోయినాం అని. కానీ విశాల్ గురించి వచ్చినట్టయితే ఎస్, ఆయనకి ఐ థింక్ దట్ హీ సఫరింగ్ విత్ ఎ న్యూరలాజికల్ కండిషన్. ఇప్పటికీ ఐ ఫీల్ దట్ హీ విల్ ఇంప్రూవ్ అండి, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని. అయితే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అంటే ప్రాచీన వైద్య విధానము, ప్రాచీన ఆయుర్వేద విధానం మనకు కొన్ని పాకెట్స్ ఆఫ్ కంట్రీలో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉన్నాయి కొన్ని చోట్ల చక్కటి వైద్యులు ఉన్నారు. ఆయుర్వేదంలో ఉన్న వాళ్ళందరూ చేస్తారని నేను అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఏం చేయట్లేదు. బట్ ఎవరైతే ఏన్షియంట్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ పాటిస్తున్నారో, ఇంకా కేరళలో ఎలాగైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర కనుక తను తీసుకుంటున్నాడు అయితే, అంటే నాకు తెలియదు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, డెఫినెట్లీ హీ విల్ ఇంప్రూవ్ అని నేను అనుకుంటున్నాను. డన్. అంటే ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని నాకు అనిపించింది సార్. ఎందుకంటే సో కొంతమంది మాట్లాడుతూ అంటే ఇంతకుముందు ప్రీవియస్ విశాల్ గారికి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది, సో ఇక్కడ కన్ను దగ్గర నుంచి బ్రెయిన్ దగ్గర ఏదో నరము కొంచెం దెబ్బతిన్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది ఇక్కడ సింక్ అయింది నాకు. అంటే ఈ విషయం మీకు తెలుసో తెలియదు, అంటే మీరు విన్నాను కరెక్టే అది. అయితే ఎట్లా ఉంటుందంటే అండి, మెయిన్ ఫ్యాక్టర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఉంటాయి బ్రదర్. ఉదాహరణకి ఒక మనిషికి డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ హై ఉంది, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 ఉంది, రీనల్ ఫెయిల్యూర్ స్టార్టింగ్లో ఉన్నాడు. అతనికి వైరస్ సోకింది అనుకోండి, పట్మని మొత్తం సిస్టమ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి తాళం వేసి ఆఫీస్లోకి వెళ్ళి బయటికి పోయినట్టు సిస్టమ్ కుప్పగూలుతుంది. ఎందుకనంటే ఇన్ని కాంప్లికేషన్స్తోని వ్యాధి నిరోధక శక్తి ఒక వైరస్ని ఫైట్ చేయడం అంటే కష్టం. ఓకే, ఇంకో విషయం, నాడీ వ్యవస్థ దెబ్బతింటే షివరింగ్ వస్తుందా? ఎస్, నర్వస్ సిస్టంలో ట్రెమర్స్, ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటాం. అంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల ఏదన్నా న్యూరలాజికల్ ఇవన్నీ కూడా వస్తాయి. వాయిస్లో మార్పులు రావడము, దీస్ ఆర్ ఆల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద న్యూరలాజికల్ సిస్టమ్. సో ఇవన్నీ మనం విషయాలు మాట్లాడే దగ్గర మనం కనపడ్డాం. అవును, 3 విషయాలు గమనించాం. ఒకటి హ్యాండ్, ఒకటి వాయిస్ ఫ్లక్చుయేషన్, రెండోది ఆయన కూర్చునే విధానం. అవును, అంటే మజిల్ సిస్టమ్స్ అంతా కూడా నేను ఇలా అంటున్నానండి, నా మజిల్ పనిచేస్తుంది, బోన్ కోఆర్డినేట్ చేస్తుంది, కానీ లేపింది ఎవరు? నా నర్వ్సే. ఓకే, నేను ఓకే అని అనాలి మీతోని, నేను ఓకే అన్నతో ఎవరు చెప్తున్నారు? ఇక్కడ కండరం ఉంది, ఇక్కడ కండరం ఉంది, ఈ కండరం మూమెంట్ అవ్వాలంటే, ఈ జా కిందకి పైకి కావాలంటే ఏది చెప్పాలి? ఓకే, ఇంకో విషయం ఏంటంటే తను జిమ్ బాడీ మెయింటైన్ చేసినప్పుడు ఏదైనా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల అయి ఉంటుందా? ఇది చాలా, అంటే మనకి రిపోర్ట్స్ ముందర లేనప్పుడు కామెంట్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరమే. ఓకే, మీరు చెప్పిన మాటకి సమాధానం చెప్పాలంటే, అంటే మనం ఏది మాట్లాడినా 10 మంది ఉపయోగపడుతుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. దీని మీద ఒక పెద్ద టీవీ ఛానల్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది. అంటే 6 ప్యాక్ మోజుల 6 monthsలోనే ఆరోగ్యం సంకనాకుతున్నదని వాళ్ళు గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఒక బడా జిమ్కి పోయి వాళ్ళు ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది. అదృష్టమో దురదృష్టమో ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద స్టింగ్ ఆపరేషన్. ఓకే, సో నేను డాక్టర్ని వాళ్ళకి తెలియదు. సో నా కొడుకు చేయించాలన్నట్టు పోయినా. నా కొడుకు ఎవరైతే వచ్చిందో అతను మీడియా పర్సన్.
నేను మాత్రం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదులేండి. ఇది చూసిన వాళ్ళు ఆ మీడియా ఛానల్ వాళ్ళు నవ్వుకుంటారు కొద్దిసేపు. వాడు అడ్డంగా బుక్ అయినాడు. అతను ఇంజెక్షన్స్ తీసి బయట పెట్టినాడు. ఒక్కొక్క ఇంజెక్షన్ రేట్ ఇది ఇట్లా. నేనన్నా నా కొడుక్కి 3 నెలల పెళ్లి చేయాలి, పెళ్లి చేసిన తర్వాత ఫస్ట్ నైట్ పంపించాలి, వాడు ఇప్పుడు ఇంత లూజ్గా ఉన్నాడు, ఇట్లా కాదు, హట్టా కట్టా ఉండాలి, షారూఖ్ ఖాన్ అమీర్ ఖాన్ లాగా తయారు చేయాలి మీరు వాడిని అంటే, సార్ కొద్ది కాస్ట్లీ అవుతుంది సార్, ఒక 6 లక్షల దాకా అవుతుంది. నాకు అదంతా ప్రాబ్లం లేదు, 10 లక్షలు నీకు పెడతా, నా ఓన్ని సెట్ చేయి. వాడు ఇంజెక్షన్స్, ఫారెన్ ఇంజెక్షన్స్ పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు. నేను బయటకు వచ్చిన తర్వాత చాలా బాధపడ్డానండి. ఎందుకంటే ఒక డాక్టర్ అయ్యండి నాకు స్టెరాయిడ్స్ అంటే భయము, లేకపోతే వాడకూడదు అట్లేం లేదండి. నాకు ఐఎమ్ పల్మనాలజిస్ట్, ఐఎమ్ ఇమ్యునాలజిస్ట్. ఒక సర్జన్కి ఏ కత్తి ఎట్లా వాడాలో తెలుసు కాబట్టి, కత్తి చూడంగానే నర్సు భయపడుతుంది కానీ సర్జన్ భయపడదు కదా. అది బాగా అట్లాగే ఒక పల్మనాలజిస్ట్గా ఇమ్యునాలజిస్ట్గా స్టెరాయిడ్ అంటే నాకేం భయం లేదు. కానీ అంతటి హై డోసెస్లో అవసరం లేని పరిస్థితుల్లో బాడీలో ఇంజెక్ట్ చేస్తే డెఫినెట్గా మీరు ఇంతకుముందు విశాల్ గారి విషయంలో అడిగినారు కదా, అలాంటి మార్పులు అనేవి తెచ్చి తీరుతుందండి. దట్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్, నాట్ యాక్సెప్టబుల్. మీ బోన్ వ్యవస్థ దెబ్బతింటుంది, మీ కాల్షియం మెటబాలిజం దెబ్బతింటుంది, ఇట్ విల్ కాజ్ నర్వ్స్ మీద దెబ్బతింటుంది, లేనిపోని రోగాలు వస్తాయి. సో ఎస్, మీరు అడిగింది కరెక్ట్. అది ఇలాంటి ఇంజెక్షన్స్ ఇంకా మన మార్కెట్లో ఉన్నాయి. దీని బరిన తల్లిదండ్రులు కానీ యువత కానీ పడకుండా న్యాచురల్ వ్యాయామశాల అని ఉంటుందండి. నేను ఆ మధ్య చిన్నగా ఉన్నప్పుడు మేము గ్వాలియర్లో ఉండేవాళ్ళం. గ్వాలియర్లో హనుమంతుడి గుడి దగ్గర వ్యాయామశాల ఉంది. ఇప్పుడు కూడా మన దగ్గర హైదరాబాద్లో వ్యాయామశాల దంగల్ టైప్, కరెక్ట్, చెక్క మొత్తం వద్దుంటుంది. అది చేయండి మంచిగా. రోజు వాడు చెప్తాడు ఏం తినాలి అని చెప్తాడు. న్యాచురల్ సిస్టమ్ ఇవన్నీ. సో ఐ థింక్ దట్ ఈస్ డేంజరస్. మీరు అడిగింది మరి విశాల్ గారు తీసుకున్నారా తీసుకోలేదా అని తెలియకుండా కామెంట్ చేయడం అనేది బహుశా ఇట్ విల్ ఇస్ నాట్ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే విశాల్ గురించి మీరు చెప్పినందుకు. అదేవిధంగా అంటే హీరో విశాల్కి తొందరగా అంటే తను కోలుకోవాలి, సో ఇంకా కొన్ని సినిమాలు తీయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.